మనం ఆరంభించుకున్నాము. మన మధ్యన దీపా సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేశారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్ ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ చెప్పేసి నామంలో అందరికీ శుభాలు ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుంటే పరిశుద్ర ప్రేమల దేవ కృపగల తండ్రి దేవానికి తల్లి కృతజ్ఞతాస్తుతులు స్తోత్ర కలలియ రజ పరిశుద్ర సర్వశక్తి ముందున సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవానికి స్తోత్రం నీకే వందనాలు ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా స్తుతి మహిమ ఘనత ప్రభావం తండ్రి యుగ యుగాలకి మీకే చెడును కట్ట నీకే వందనాలు ప్రభా. ఈ సాయంత్రం సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నది తండ్రి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి తండ్రి దేవాయచు ప్రభా. మీ యొక్క పరిశుద్ధ నడిపింపు దయచండి. అదే రీతిగా ప్రభా లోకంలో ఎక్కడ చూస్తానని ప్రభా ఎంతో గలిబిలి ఉంది ప్రభా. ఆ గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు. మమ్మల్ని కాపాడిన గొప్ప దేవానికి వందనాలు. మమ్మల్ని పరిశుద్ధతను ముద్రించుకున్న గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా లోకంలో ప్రభా గొడవలు జరుగుతున్నాయి ప్రభా. మీరు అన్నట్లు ప్రభా రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నాయి, యుద్ధాల మీదకి యుద్ధాలు వస్తున్నాయి ప్రభా. ప్రజల మీదకి ప్రజలు లేస్తున్నారు తండ్రి. మరి నీ యొక్క రాకడ సూచనలు అన్ని కూడా ప్రభా నెరవేర్చబడుతున్నాయి కాబట్టి ప్రభా మేమందరం కూడా ప్రభా గ్రహించుకొని ప్రభా మేమంతా కూడా ప్రభా మార్మంచి పొంది రక్షింపబడుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా ప్రతిదీ కూడా ప్రభా నీ చిత్తాన్ని అనుసరించుకుని నడుచుకున్నటకు మాకు సాయం చేయండి ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా ప్రతి రోజు కూడా ప్రభా నీ యొక్క వాక్యాలు వించడం ప్రార్థనలను ప్రతిదీ కూడా ప్రభా వించడం చేసాం కానీ ప్రభా వాటిని అనుసరించి నడుచుకోవాలి ప్రభా. కాబట్టి ప్రభా మేము నడుచుకోవాలి అని అంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు మాకు కావాలా ప్రభా. కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచేయండి తండ్రి. చివడేసెస్ లో మేము ఉన్నాం కాబట్టి ప్రభా కడవరి వాడిన మా మీద కుమరించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా నిన్ను స్థుతించుటకు ఆరాధించుటకు తండ్రి అనేక ఆత్మల ప్రభా నీ సరికి వచ్చుటకు సాయప్రమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా. ఎవరిలో అవకాశం పోగొట్టుకోవడానికి వీరితో ప్రభా ఈ యొక్క ప్రైజ్ అన్ని కూడా పెట్టేందుకు నీకు వందనాలు ప్రభా. ఈ ప్రార్థన జీవితాలు ఉన్నాయి కాబట్టి ప్రభా ఈ రోజు వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్న గొప్ప దేవానికి వందనలు. నీకు దేవా మీరు ఇచ్చిన టీచింగ్స్ అన్నిటిని బట్టి నీకు వందనలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హాస్పిటల్స్ లో కూడా ప్రభా రకరకాల రోగాల చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు తండ్రి. వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మీ తాకి మీరు స్వస్థపరిచి ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా వారు కూడా నీ సన్నిధికి వచ్చేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా లోకంలో ఎంతగానో ప్రభా అపవిత్రత చేత నింపబడ్డది ప్రభా. కాబట్టి ప్రభా ఆ యొక్క అపవిత్రాన్ని అన్నిటిని తొలగించి ప్రభా ప్రతి బిడ్డ మార్మంచి పొందాలా రక్షింపబడాలా ప్రభా. ఎందుకంటే ప్రభా చివరి అందరూ స్వార్థంగా జీవిస్తున్నారు ప్రభా. ఆ స్వార్థం నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేసే ప్రభా నీ యొక్క ప్రేమ అనురాగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్న తల్లి. దుష్టుల తలంపులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాలి ప్రభా. ప్రతి యాక్సిడెంట్స్ ని క్యాన్సిల్ చేయాలి ప్రభా. ప్రతి దేశం మధ్యలో ప్రభా పనులకు శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా. ప్రతి బిడ్డని అభిషేకించండి నీ సేవలో నడిపించుకోండి ప్రభా. సేవకులను అంతకుండా నీ కృపలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని అభిషేకించండి నీ సేవలో నడిపించమని ప్రార్థిస్తుంది తండ్రి. అదే రీతిగా తండ్రి మరి వాక్య చేత మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంది. అదే రీతిగా ప్రభా పాట ద్వారా మేము పొందండి తండ్రి. దేవాయచు ప్రభా రాలేని పరిస్థితుల్లో ఉన్నవారిని ప్రభా తొందరగా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తుంది. వారినంతని కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి. దేవాయచు ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని దీవించాల్సి చేత నింపండి ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా నీ యొక్క పరిశుధాత్మ చేత నడిపింపు దయచేసి ఆది అంతా మీద తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంది తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థాంక్యూ. మన మధ్యన శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుడి నామాన్ని మహింపరుచుకుందాము. నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును. నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, ఆసక్తితో నిన్నారాధింతును, ఆనందధనులతో నిన్నారాధింతును, ఆసక్తితో నిన్నారాధింతును, ఆనందధ్వనులతో నిన్నారాధింతును, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జలము, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, చప్పట్లు కొట్టి నిన్నారాధింతును, జయధ్వనులతో నిన్నారాధింతును, చప్పట్లు కొట్టి నిన్నారాధింతును, జయధ్వనులతో నిన్నారాధింతును, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, సాగిల పడి నిన్నారాధింతును, సర్వోన్నత దేవా నిన్నారాధింతును, సాగిల పడి నిన్నారాధింతును, సర్వోన్నత దేవా నిన్నారాధింతును, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, సర్వోన్నత దేవా నా శైల్యమా నిన్నారాధింతును, మహోన్నత దేవా నిన్నారాధింతును, నా శైల్యమా నిన్నారాధింతును, సర్వోన్నత దేవా నిన్నారాధింతును, నా శైల్యమా నిన్నారాధింతును, సర్వోన్నత దేవా నిన్నారాధింతును, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా దేవా నిన్నారాధింతును, దైవమా నిన్నారాధింతును, నా దేవా నిన్నారాధింతును,
దైవమా నిన్నారాధింతును, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము, నీవే నీవే నా జీవ మార్గము, నీవే నీవే నా జీవ జలము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఈ విజయబాబు బ్రదర్ కి లింక్ పంపుతారా? నాకు తెలియట్లేదు, బ్రదర్ కి లింక్ రావట్లేదంట. క్యాథరిన్ సిస్టర్ మీరు పంపుతారా విజయబాబు బ్రదర్ కి లింక్? దీపా సిస్టర్ అడగండి. దీపా సిస్టర్ అది విజయబాబు బ్రదర్ కి కొంచెం లింక్ పంపండి. ఆయన జాయిన్ అవుతున్నారు, రావట్లేదంట. కొంచెం పంపిస్తారా? ఆ లోపు మేము ఇక్కడ పాట పాడతాము. క్యాథరిన్ సిస్టర్ మీరు పాట పాడండి, ఆ లోపు పాట పాడండి, ఆ బ్రదర్ జాయిన్ అయ్యే లోపు. ఓకే సిస్టర్, పాడతాను. ఓకే, 2 minutes పాట పాడుకుందాము. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుందాం. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు, ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. సింహం పోలిన దానియేలు దేవుడవు నీవే, సింహం నోళ్ళను మూసిన దేవుడవు నీవే, సింహం పోలిన దానియేలు దేవుడవు నీవే, సింహం నోళ్ళను మూసిన దేవుడవు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కొట్ట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. క్లియర్ ఉందా? క్లియర్ ఉంది బ్రదర్, వాయిస్ క్లియర్ ఉంది. 3వ వచనము. మృగములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపదము కదా. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రభువా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు గల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి నీ యొక్క పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ఈ కృపా కనికరములను కోరుకుంటున్నాం. సహాయం చేయవలసిందిగా వేడుకొనిచున్నాం. అయా మా అందరితో మాట్లాడండి, మా జీవితాలు బాగు చేయండి. అయా నీ చిత్తం నెరవేర్చండి. మీ సేవలో మమ్మల్ని వాడుకోండి. రక్షింపబడిన వారు నిలబడటకు సాయం చేయండి తండ్రి. ఎట్టి పరిస్థితులు కూడా తొట్టిల్లకుండా కాపుదలను దయచేయండి. అయా మరొకసారి తండ్రి తగ్గించుకుంటూ
ఈ నామాన్ని హెచ్చిస్తే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ బైబిల్ గ్రంథము కొన్ని విషయాల గురించి మనతో చాలా సార్లు సూటిగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే ఒక విషయం వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క మాట సెలవిచ్చినది ఏమంటే, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఏ ఒక్కడును లేడు అంట. ఆకాశము క్రింద నుండి భూమిని చూడగా ఏ ఒక్కడును నీతిమంతుడు లేడు అనే ఒక స్టేట్మెంట్ మనం అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన నుండి మన సమర్పణ జీవితము, మన జీవితాన్ని ఆయనకు అర్పణంగా అర్పించాలన్న ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. అయితే దీనిని కూడా ఒక అవయవము గురించి, ప్రతి అవయవం గురించి ఆయన యొక్క ఉద్దేశములు బైబిల్ గ్రంథం అందు స్పష్టం చేయబడి ఉన్నాయి. ఏ అవయవము ఏ విధంగా పనిచేయాలని. అయితే ఒక అవయవం గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనము ఆ యొక్క నరకం నుండి కానీ, ఆ యొక్క శిక్షా విధి నుండి కానీ చాలా మటుకు తప్పించుకోవచ్చును. ఏంటంటే ఈ 3వ అధ్యాయము నాలుక గురించి మాట్లాడుతూ ఉంటుంది. సామెత ఉంది కదండి, నరము లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అంటారు. దానికి ఒక ఎముక లేదంట, దానికి అది 3 అంగుళాలు మాత్రమే ఉంటుందంట నాలుక. దాని గురించి బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అది కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతుందని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. మరలా జీవ మరణములు నాలుక వశమని బైబిల్ చెప్తా ఉంది. ఇటువంటి నాలుకను బట్టి ఎన్నో జీవితాలు కూడా ఈరోజు చూస్తే చిన్న భిన్నం అయిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. ఒక స్త్రీ పాస్టర్ దగ్గరకు వచ్చిందంట. పాస్టర్ గారు ప్రతి దినం మా భర్త నన్ను వేధిస్తున్నాడండి, కొడుతున్నాడండి, ఆయనని నేను ఎలాగా మార్చుకోవాలన్నా లేదు అన్నదంట. సరే అమ్మా ప్రార్థన చేద్దాం, నువ్వు వెళ్ళు అన్నాడంట. మరలా వచ్చిందంట. వచ్చి పాస్టర్ గారు నా వల్ల అవ్వట్లేదు, నన్ను చితకబాదుతున్నాడు ఆయన అన్నారు. అంటే ఆయన చెప్పాడంట, పాస్టర్ గారు, అమ్మా ఈ రోజు మీ ఆయన ఇంటికి రాగానే, మీ యొక్క భర్త ఇంటికి రాగానే నోట్లో కొంచెం నీళ్ళు వేసుకో, ఆయన ఏం మాట్లాడినా నోట్లో నీళ్లు పెట్టుకో అమ్మా అన్నాడంట. అయితే నెక్స్ట్ డే వచ్చిందంట పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు, మీరు చెప్పినట్టే చేశాను, ఒక్క దెబ్బ కూడా నన్ను కొట్టలేదండి, ఒక్క బూతు కూడా నన్ను ఈరోజు తిట్టలేదండి అన్నాడు. దానికి కారణం ఏంటంటే నాలుక. దాన్ని భద్రముగా కాచుకొని వారు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే దాన్ని సాధకం చేయాలంట దాన్ని. అందుకే 3వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, గుర్రములు మనకు లోపడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. చూడండి, గుర్రములు లోబడుటకై మనం ఏం చేస్తాము, కళ్ళెము పెడతామంట. వాటి మూతికి కళ్ళెము పెట్టి మనం ఎట్లా చెప్తే అట్లా వింటుంది. అదే విధంగా ఓడలను కూడా చూడుడి, 4వ వచనంలో ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగ్గు చుక్కాని చేత త్రిప్పబడును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఓడ అంటే పెద్ద షిప్పులు. చూడండి అవి ఎంత పెద్దవైనను ఎవరి ఉద్దేశం చొప్పున అంట అవి ఓడలను చూడు, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున. ఎవరైతే కెప్టెన్ ఉంటాడో ఆ కెప్టెన్, ఆ యొక్క షిప్ను నడిపే కెప్టెన్ ఉద్దేశము చొప్పున ఆయన నిర్ణయించిన రీతిగా అవి ఎట్లా తిప్పబడతాయి అంటే, చిన్న ఆ యొక్క స్టీరింగ్ ఉంటుంది కదా, ఆ స్టీరింగ్ చొప్పున దాన్ని ఎట్లా తిప్పితే అట్లా పోతుందంట. పెనుగాలి కొట్టుకుంటుందంట. సముద్రంలో భయంకరమైన అలలు వస్తాయి, భయంకరమైనటువంటి తుఫాన్లు వస్తాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, కొన్ని ఐస్బర్గ్లు ఉంటాయి, ఇంకా ఎదురుగా కొన్ని షిప్పులు అడ్డం వస్తాయి, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కానీ చిన్న యొక్క స్టీరింగ్ ఉంటుంది కదా, దాని ద్వారా ఈయన ఉద్దేశము చొప్పున అవి తిరుగుతాయంట ఆ యొక్క ఓడలు. అయితే ఇక్కడ 5వ వచనంలో ఏమంటాడంటే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. చూడండి దాంట్లో ఫుట్ నోట్ లో ఏమని ఉంటుంది అంటే, అదిరిపడును అంటే బాగా అతిశయపడుతుందంట. అవయవము చాలా చిన్నదంట, ఏది నాలుక, కానీ అది బహుగా అదిరిపడుతుందంట. ఎందుకని? అది
3 అంగుళాలు మాత్రమే ఉంది. కానీ మన మన యొక్క ఆ ఏమంటారు, మన యొక్క శరీరం అంతట్లో చాలా చిన్న అవయవమే, కానీ అది చేసే పని చాలా భయంకరమైనటువంటి పని. నాలుక చిన్న అవయవమును బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. చూడండి, నిప్పుతో పోలుస్తున్నాడు నాలుకను. ఎంత కొంచెము నిప్పు, చిన్న మంట చాలు విస్తారమైన అడవి మొత్తం తగిలిబడిపోతది. నిజమే కదా, ఎన్నోసార్లు టీవీలలో చూస్తూ ఉంటాం, కార్ చిచ్చు అని వింటా ఉంటాం. అక్కడ భయంకరంగా అదేమంటారు, అడవి మొత్తం తగలబడిపోయింది. కారణం ఏంటంటే చిన్న నిప్పురవ్వ వల్లనంట, చిన్న సమస్య వల్లే. ఈరోజు కూడా చిన్న చిన్న మాట వల్లనే. అందుకే ఏమంటారు, నువ్వు కొట్టినా పర్వాలేదు, నువ్వు తిట్టినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను అవమానించావు చూడు, ఆ మాట అది నేను మర్చిపోలేను. అది వెనక్కి తీసుకోలేరు. ఒక మాట అనే ముందు ఆలోచించుకోవాలని అంటారు. అందుకే అది ఏంటంటే మనుషుల యొక్క జీవితాలని చిన్న భిన్నం చేసేస్తుంది ఒక్క మాట చాలు. అందుకే 6వ వచనంలో ఏమంటాడంటే నాలుక అగ్నియే. చూడండి, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. చూడండి, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు ఎట్లాంటి మాలిన్యము. ఎందుకంటే దెబ్బలు తిన్నాడు, ఎందుకు జైలుకు పోయాడు, ఎందుకని ఇలాగా జరిగింది ఈయన జీవితంలో, ఎందుకని ఓడిపోయిన స్థితి ఈయన జీవితంలో ఉంది అని అంటే నాలుక. ఆ యొక్క నాలుక వల్ల అదంట ఏం చేస్తుందంట, సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేస్తుందంట. ఈ రోజు ఆ శరీరము పాపపు స్థితికి వెళ్ళిపోవడానికి కారణము మనకు చాలా విషయాలు బైబిల్ గ్రంథమందు హృదయం గురించి రాయబడి ఉన్నది. హృదయం అన్నిటికంటే మోసమైనది, ఘోరమైన వ్యాధి కలిగినదని. కంటి చూపు గురించి భయంకరంగా చెప్పబడింది. అది చాలా జాగ్రత్త, దాన్ని పెరికి వేసుకుంటే నీకు మంచిదని చెప్తాడు. అంటే ఆ యొక్క పాపపు స్థితిని నీలో నుండి నువ్వు తొలగించుకుంటే మంచిదని చెప్తాడు. కానీ ఇక్కడ నాలుక గురించి కూడా చెప్తున్నాడు, అది మన శరీరము అంతటికి మాలిన్యము కలగజేయిస్తున్నదంట. శరీరం ఈరోజు ఏందయ్యా పాపం అని అంటే, వాళ్ళు వ్యభిచారం చేయరండి, వాళ్ళు త్రాగరండి, వాళ్ళు ఇంక ఏవి సినిమాలకు పోరండి, వాళ్ళు ఎవరిని వాళ్ళు బాధ పెట్టరండి, కానీ వాళ్ళ నోరు ఉంది కదండి, అది మరి వీళ్ళు అనుకుంటారు నేను అది చేయట్లేదు ఇది చేయట్లేదు కదా, నేను పరిశుద్ధుడిని అనుకుంటారు. కానీ వాళ్ళ నాలుక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎటువంటి నాలుక అని భార్య గురించి భర్తకు తెలుస్తుంది, భర్త గురించి భార్యకు తెలుస్తుంది. నేడు చాలా మంది విశ్వాసుల జీవితంలో గాని సేవకుల జీవితంలో గాని ఓటమికి గల కారణం ఏంటంటే వారి యొక్క నాలుకనే. విశ్వాసులు బోధించేవారు, ప్రవక్తలు అనేవారు చాలా మంది కూడా నేడు ఏం చేస్తున్నారంటే భయంకరమైన దుర్భాష బూతులు మాట్లాడే వారిగా ఉన్నారు. వాటిని చూసి ఇంకా చాలా మటుకు చాలా మంది కూడా వాటిని చూసి మనం కూడా మాట్లాడితే ఏం కాదంట, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే మాట్లాడారు, మనం ఎందుకు మాట్లాడకూడదు అనే స్థితికి ఈరోజు సంఘమంతా విశ్వాసులంతా పర్వాలేదులే అనే స్థితికి కారకులు ఎవరనంటే మనమే, నమ్ముకున్న మనమే, విశ్వాసలంగా ఉన్న మనమే, పెద్దలుగా బోధకులుగా ఉన్న మనమే. ఎందుకనంటే మనం చెప్పేది ఒకటి, మన జీవితము ఒకటి. సర్వ శరీరానికి మాలిన్యం ఏం చేస్తుంది కాబట్టి ఒక్కరి నిర్ణయం వల్ల కుటుంబం అంతా చిన్న భిన్నమైన ఉన్నాయి, ఒక్కరి వల్ల సంఘం అంతా చిన్న భిన్నమై ఉన్నది. ఒక్కరే కారకం. ఎందుకంటే మనం చాలా సార్లు మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు కానీ ఆ యొక్క ఫ్రూట్స్ కానీ గమనిస్తే ఒక్కటి కుళ్ళిపోయి ఉంటే పక్కన ఉన్నాయి అన్ని ఆటోమేటిక్ గా చెడిపోతా ఉంటాయి. ఒక్కరు చాలు, ఒక్కడు ఉంటే మొత్తము పాడైపోతాయి. కాబట్టి ప్రియులరా, మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన నాలుక ఈ యొక్క ప్రకృతి చక్రమును ఏం చేస్తుందంట, చిచ్చు పెడుతుందంట. అది కార్ చిచ్చు, ఇందాక విన్నాము, మంట, దాన్ని ఎంత ఆర్పల్లా ఆరదు. అడవి మొత్తం తగులబెడతా ఉంటే ఎన్నో ఫైర్ ఇంజన్లు రావాలి, ఎంతో శ్రమించాలి, కొన్ని రోజుల పాటు దాన్ని శ్రమిస్తే గాని ఆ యొక్క మంటలు ఆరిపోవు. కాబట్టి ఇది కూడా ఏంటంటే కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు,
నన్ను ఇంత మాట అన్నాడే, నేను చచ్చిపోతా, ఇంకా నేను బ్రతకను, ఇక నేను సూసైడే చేసుకుంటా అని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు కూడా ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు కూడా ఆవేశంలో నన్ను ఇంత మాట అంటారా, నేను చేసిన తప్పు అని భరించలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? కేవలం మాట్లాడిన మాట, ఒక్క మాట ఈ నాలుక నుండి బయలుదేరిందా అది భయంకరమైనదంట. ఇంకా చూద్దాం, కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది ఏంటంట, ఈ నాలుక అగ్ని, ఇది చిచ్చు పెడుతుందంట ఖచ్చితంగా. కాబట్టి ప్రియులరా, మనకున్న నాలుకను మనం కాపాడుకుంటే ఇతరులకు శ్రేయస్కరము, ఆ యొక్క సంఘమునకు శ్రేయస్కరము, మన కుటుంబానికి శ్రేయస్కరము. దేవుడు కూడా సంతోషిస్తాడు వీరి ప్రవర్తనని చక్కబెట్టుకుంటున్నారని. అయితే ఈ లోకంలో ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటది. కానీ ఇక్కడ చూద్దాము కొన్ని విషయాలు. 7వ వచనం, మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుక జాలును సాధు ఆయను గాని, ఏమంటున్నాడు, ప్రతి పక్షి సర్ప జలచరములలో, అంటే పక్షి జాతులలో గాని జలచరములలో గాని ప్రతి జాతియు అవి ఏవైనా సరే, ఈ ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణి అయినా సరే మానవుని చేత సాధుకం చేయబడి ఉన్నాయట. మానవుడు ఈరోజు చూస్తే ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. పాముల్ని పెద్ద పెద్ద కొండ సిలువలను, ఇంకా పెద్ద పెద్ద సింహాలను, వాటిని ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు, ఆ వాటితో తిరుగుతా ఉన్నాడు. ఇంకా ఏనుగులను, ఎలుగుబంట్లను, ఏదైతే ప్రాణం ఇస్తుందో వాటిలతో ఆ సర్కస్లు చేపిస్తున్నాడు. అవి చెప్పిన మాట వినేటట్టుగా చేస్తా ఉన్నాడు. కానీ అంటున్నాడు, ఇక్కడ చంద్రమండలానికి వెళ్తున్నాడు, అక్కడ కూడా ఏదేదో చేస్తున్నాడు. వీళ్ళు చెప్పినట్టే అన్ని వినేటట్టుగా జరుగుతా ఉన్నాయి. మానవుడికి అటువంటి జ్ఞానం కలిగించాడు దేవుడు. మీరు ఏలండి అంటాడు, ప్రతి దాని మీద మీకు అధికారం ఇచ్చాను, మీరు ఏలండి అంటాడు. ఇక్కడ అదే రాస్తా ఉన్నాడు. ప్రతి జాతి అంటే ప్రతి దాంట్లో, ప్రతి దాని జాతిలో మనం ఏం చేస్తామంట, వాటి మీద అధికారం వల్లే మనం ప్రవర్తిస్తామంట. అన్నిటినీ సాధుక చేసుకున్నామంట. చూడండి, సర్పము కాటు వేసదని తెలుసు, అయినా దాన్ని కూడా సాధుకం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సింహము అది తినేస్తుంది, దాన్ని కూడా సాధుక చేసుకున్నాడు, అది కూడా చెప్పే మాట వింటుంది. అయితే 8వ వచనము, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. నేను మొదటిగా చెప్పాను కదా, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడని. ఇక్కడ కూడా అదే రాయబడి ఉన్నది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడంట. దీంట్లో చెప్పండి, పలానా వ్యక్తి సాధు చేశాడండి నాలుకను. కొంతమంది ఎలా ఉంటారంటే, మన వెనకల మాట్లాడే వాళ్ళుగా ఉంటారు. మన గురించి మనం పక్కన మాట్లాడకపోయినా మన వెనకల మాట్లాడి మన గురించి ప్రపంచానికంతా ఒక BBC న్యూస్ లాగా వాళ్ళు చెప్పే వాళ్ళుగా ఉంటారు. స్ప్రెడ్ చేసేస్తారు ఈ ప్రపంచానికి. అదిగో పలానా వ్యక్తి ఇలాంటోడండి, పలానా స్త్రీ అలాంటిదండి. ఇవే ఉంటాయి గుసగుసలు, ఈ కామెంట్లు, ఇవన్నీ. కొంతమంది స్ట్రైట్ గా మాట్లాడి బాధ పెడతారు. ఒక్క నరుడు కూడా లేడంట ఇక్కడ. దీన్ని సాధు చేయడానికి ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. చూడండి, ఏ నరుడు ఈరోజు చెప్పగలరా, ఇదిగో మా వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు నాలుకను చాలా జ్ఞానంగా ప్రతి ఒక్కరికే అది మేలుకరంగా వాడే వాళ్ళు ఉన్నారండి అని. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కూడా ఏం చేస్తారనంటే, ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయి ఉంటారు. ఈ నాలుక అటువంటిదంట. ఏ నరుడు అంట, ఒకవేళ పలానా నరుడు అంటే ఈ మాట అబద్ధం అయిపోవాలా, కానీ అక్కడ చెప్పట్లేదు అట్లా. ఏ నరుడు లేడనే చెప్తా ఉంది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరాడు, అది మరణకరమైన విషముతో నిండినది. చూడండి, నాలుకంట మరణకరమైన విషముతో నిండి ఉన్నదంట. పిల్లరా, ఇక్కడ చూస్తే ఎంత బాధాకరం. విషం అంట. విషము దెబ్బకి ఎవడైనా బ్రతుకుతాడా? అంతే. ఎదుటివారి జీవితము నాశనం చేయాలంటే అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని నరకాల్సి, మనము గన్నులతో కాల్చి, లేకపోతే ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అది మరణకరమైన విషముతో నిండినది. విషము జిమ్ముతున్నారండి.
కొంతమంది పైకి నటిస్తారు, కానీ వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ జీవితాల్లో ఎంత విషం పెట్టుకొని పైకి నటిస్తున్నారా అని. వాళ్ళు మాట్లాడేది ఒకటి, వారి జీవితాలు ఒకటి. వాళ్ళు మన గురించి రండి బ్రదర్, రండి కూర్చోండి తినండి అంటారు. మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు, దానికి తగినటువంటి ఆతిథ్యం వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది ఇది. అందుకే ఇదిగో వాడు తినుము తినుము అనునే గాని వాడు హృదయములో లెక్కలు చూసుకొను అని వాక్యం చెప్తా ఉంది. ఇటువంటి వాళ్ళ గురించి విషముతో నిండిన వాళ్ళు, పలానా చేస్తున్నారా బ్రదర్, మంచిది బ్రదర్ చేయండి అని అంటాడు. కానీ వాడు ఏమనుకుంటాడంటే ఇది చేసి వీళ్ళు లాస్ అయిపోతేనే మంచిది అన్నట్టు అనుకుంటాడు. ఫలానాది ఇలాగ మాకు ఆపద జరిగిందంటే హృదయంలో సంతోషిస్తారు, పైకి మాత్రము అయ్యో పాపం అంటారు. విషము ఇదంతా. కొంతమంది డైరెక్ట్ గా సంతోషిస్తారు, 90% ఏం చేస్తారంటే హృదయంలో ఆనందపడతా ఉంటారు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా, నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావని. నువ్వు కీడును విత్తుతే, నువ్వు ఓర్వలేని తనాన్ని విత్తుతే, నువ్వు అసూయను విత్తుతే తిరిగి అదే పంటను కోస్తావు. నువ్వు ఇతరులని నష్టము కోరుకుంటే, ఇతరులు బాగుపడితే ఓర్వలేకపోతే తిరిగి నువ్వు అదే పొందుకుంటావని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ నాలుక విషముతో పోల్చబడింది, ఇది నరకంతో పోల్చబడింది, ఇది చిచ్చు పెట్టేదిగా ఉంది. ఇది కుటుంబ వ్యవస్థని, సంఘ వ్యవస్థని, ఆ యొక్క పబ్లిక్ వ్యవస్థని, సమాజపు వ్యవస్థని అందరినీ కూడా మరి డిస్ట్రాయ్ అంటే నాశనం చేసేదిగా ఈ యొక్క నాలుక ఉన్నది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాల. ఇది విషం అంట. ఈ విషము ఎప్పుడైనా పాముకి ఎప్పుడు పోతుందో తెలుసా, చచ్చిపోయిన తర్వాతనే పోతుంది విషం. అప్పుడు వరకు ఉంటది దాని జీవితంలో, అది కొన ఊపిరితో ఉన్నంత వరకు ఉంటది. చచ్చిపోతేనే. అలాగే క్రీస్తులో కూడా మనం ఎప్పుడైతే చనిపోతామో ఆ రోజు మాత్రమే. క్రీస్తులో మనము ఎప్పుడైతే, అంటే క్రీస్తులో చనిపోవడం అంటే భౌతికంగా ఇక్కడ చనిపోవడం కాదు, సజీవ యాగముగా మన శరీరములను, మన అవయవములను ఆయనకు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మాత్రమే మనము ఆ యొక్క స్థితిలోనికి మనం చేరే వారంగా ఉంటాం. ఆ యొక్క స్థితిలో మనము చేరిన వారంగా, కడగబడిన స్థితిలో మనం కనిపిస్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైనటువంటి దుష్టత్వమే. చూడండి, దుష్టత్వమే. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. మన అవలంబిస్తారు ఈ నాలుకను సాధు చేయలేక. ఏ నరుడును చేయలేడు కదా, కానీ ఒక దగ్గర మాత్రం అది సాధ్యమవుతుంది. అది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర. ఏ విధంగా సాధ్యమవుతుందండి అని అంటే బైబిల్ చెప్తుంది, నిగ్రహ శక్తిని ఇస్తాడంట దేవుడు. ప్రతి వానికి కూడా నిగ్రహ శక్తిని ఇస్తాడు. నిద్ర వస్తుందా? నిగ్రహ శక్తిని ఇస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనకు కూడా దేవుడు ఆ యొక్క నిగ్రహ శక్తి ఎక్కడ పొందుకుంటామనంటే, చాలా మందిని చూస్తున్నాం కదా, చాలా విషయాల్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు, కానీ చివర్లో ఎక్కడో కోల్పోతారు. ఎందుకని? కేవలం నిగ్రహ శక్తి లేకపోవడమే. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే ఆశ నిగ్రహమును కలగజేస్తుంది. మన యొక్క అవయవముల కోరికలను నిగ్రహించుకునే శక్తిని ఇస్తుంది. మన యొక్క తలంపులను కూడా జయించే నిగ్రహ శక్తిని ఇస్తుంది. నిగ్రహించుకోగలం. వీళ్ళని ఏం అనకూడదు, ఇది తప్పు, దీనికి నాకు శిక్ష ఉన్నది, ఇదిగో నేను ఎందుకు తీర్పు తీర్చాలి, నేను ఎందుకు వీళ్ళని బాధ పెట్టాలి అని ఒక ఆలోచన మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనము నిగ్రహించుకోవాలన్న ఒక తలపు పుడుతుంది. ఆ నిగ్రహ శక్తి ఆటోమేటిక్ గా మన జీవితంలోకి వస్తుంది. మనం నిగ్రహించుకునే వారంగా మనము ఉంటాము. పిల్లరా గమనించండి. అయితే ఇంకోటి ఏమంటుంది, అది నిరర్గలమైన దుష్టత్వమే. చూడండి, దాన్ని అట్లా మాట్లాడిన వాడు ఏందంట, దుష్టత్వం కలిగి ఉన్నాడంట. అలాగ ప్రవర్తించిన వాడు, ఆ నాలుకను సాధు చేయలేకపోయిన వాడు, సాధు చేయలేక. ఈరోజు చూస్తే చిన్న పిల్లల్ని చూస్తే మనకెంత, ఒకప్పుడు చిన్న పిల్లలు ఒక మాట ఎదురు చెప్పాలనంటే భయపడేవాళ్ళు. ఒక బూతు మాట అనంటే అమ్మో ఎవరన్నా విన్నారేమో అని సిగ్గుపడి వాళ్ళు పరిగెత్తిపోయేవాళ్ళు.
నా చిన్నతనంలో అలాగే చూశాను నేను. అమ్మో ఎవరన్నా విన్నారేమో అని భయం వేసేది. ఇంకా నన్ను ఎక్కడ కొడతారో, ఈ మాట వచ్చింది నా నోట్లో నుంచి అని భయం వేసేది. కానీ ఈరోజు చూస్తే ఏం మాట్లాడుకుంటున్నారు, ఒక స్కూల్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉన్నారు మా ఇంటి దగ్గర. నేను ఒక ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తా ఉన్నా. వాడు ఏమని సంబోధిస్తున్నాడంటే వాళ్ళ అమ్మని వీళ్ళమ్మని కలిపి తిట్టుకుంటున్నారు. అది ఎట్లా అనంటే ఒక సంతోషంగా తిట్టుకుంటున్నారు. అరే రారా అనేసి ఎలాగ పిలుస్తామో, అరే పలానోడా ఇక్కడ రా అని పిలుస్తున్నారు. అందుకని నాకు చాలా బాధేసింది. తమ్ముడు ఇక్కడ రండి అన్న. ఆ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ వాళ్ళవి. ఆ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ 4-5 మంది ఉన్నారు. ఆ 5 మందిని పిలిచాను. దేవుని మహాకృప ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోలేను. 5 మందిని పిలిచి, అరే మీ అమ్మ వీడమ్మ మీకేమైతుంది, వాళ్ళమ్మ మీకేమైతుంది, ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి తిడితే మీరు కొట్టేది పోగొట్టి, అటువంటి వాళ్ళని అట్లా తిట్టకూడదు అని చెప్పేది పోగొట్టి మీరే అట్లా పిలుచుకుంటారా, ఎంత తప్పురా అని వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడి దేవుని సువార్త చెప్పి వాళ్ళందరితో ప్రతిజ్ఞ చేపించాను ఆ రోడ్డు మీదే. ఇంకొకసారి మేము ఎవరిని కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడము, మేమందరము కూడా మా అమ్మల్ని గౌరవించుకుంటాము, మేము అలాగ మాట్లాడము. ఇది దుష్టత్వం అండి. దాని నుంచి బయటపడాలి. మనం కూడా చాలా మంది ఏం చేస్తామనంటే కొన్నిసార్లు కొందరు మనల్ని భయంకరమైన కోపానికి ప్రేరేపిస్తారు, అనరాని మాటలు అంటారు. అప్పుడు తెలుస్తుంది మనలో కూడా ఏముందా అని. మనం కూడా నోరు జారి బూతులు మాట్లాడతాం. అప్పుడు అయిపోయినట్టే. నోరు జారి వాళ్ళని కూడా దూషిస్తాము. నువ్వు చచ్చిపోతావు పో అంటాము, నాశనం కోరుకుంటాము, నన్ను ఇంత బాధ పెడతావా అంటాము, నా గురించి ఇన్ని చెప్తావా, నీ పని అయిపోయింది పో, దేవుడు నిన్ను మొత్తుతాడు, నువ్వు అలాగైపోతావు ఇలాగైపోతావు, ఎన్నో చెప్పేస్తాము. వీళ్ళరా అది మనం కాదు, అది పాప ప్రపంచమైనటువంటిదంట. అది నరకమేనంట. అందుకే కింద చాలా గొప్ప మాటలు మాట్లాడతాడు ఈ యొక్క గ్రంథకర్త. ఇదిగో 9వ వచనం నుంచి చూద్దాం. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూడండి, దీంతో ఏం చేస్తామంట, తండ్రి దేవుని ఇదే నాలుకతో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నాము. రెండోది, దీంతోనే దేవుని పోలికగా పుట్టిన నరుణ్ణి శపిస్తున్నాం. నిజమే కదండి. నన్ను అంత మాట అంటావా అని మనము 1కి 10 అంటాం. ఒకవేళ వారి ఎదుట అనకపోయినా ఇంట్లో వాళ్ళని అన్నట్టు కాదా, వేరే వాళ్ళని అన్నట. పిల్లరా సాధువు చేసుకోవాలంట, అదుపులో పెట్టుకొని భయం భక్తితో జీవించాలా. ఈ నోరు అమ్మో, ఒక మనిషిని ఆయన పోలికగా ఆయన స్వరూపమందు ఒక అతన్ని సృష్టిస్తే అతను తెలియక అన్నాడేమో, నేను అనొచ్చా, అనకూడదు కదా. స్థితికి మనం ఎదగాలి. 10వ వచనము ఏమంటున్నాడంటే, ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. చూడండి, సేమ్ అదే మాటల. అక్కడేమో స్తుతి అంటున్నాడు, ఇక్కడేమో ఆశీర్వచనము. ఇన్నే ఒక్క నోట నుండి, మన నోటి నుండి. దీంతోనే ఏం చేస్తాము, మనకు నచ్చిన వ్యక్తి ఉన్నారనుకో, హాయ్ అంటాము, బాయ్ అంటాము, మంచిగా వాళ్ళతో చాలా సరదా మాటలు మాట్లాడతాము. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా వింటాము. వాళ్ళు ఏదంటే అదే అంటాము. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నా పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళు మనకి ఇష్టమని. అదే ఇష్టం లేని వ్యక్తి ఎన్ని నీతి మాటలు చెప్పు, ఎంత నిజాయితీగా ప్రవర్తించు, ఏమంటాం మనము, ఇన్నే శపిస్తాము. వాడు అబద్ధాలే చెప్పాడులే, వాడు అట్లాంటి వాడేలే, వాడు మూర్ఖుడు, వాడు ఇంకా ఎన్ని నిందలు వేస్తామంటే దీంతోనే ఆశీర్వాదం ఇస్తాము, దీంతోనే శపిస్తాము. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. చూడండి, లాస్ట్ కి ఏమని చెప్తున్నాడంటే, ఎలాగుండకూడదయా అనంటే, ఇదిగో నీ కన్ను గురించి మాట్లాడట్లేదు, నీ యొక్క హృదయం గురించి మాట్లాడట్లేదు, నీ మనస్సు గురించి మాట్లాడట్లేదు. ఈరోజు మాట్లాడుతున్నది నాలుక గురించి. ఒకవేళ నీ ఇంట్లో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావేమో, ఒకవేళ మీ సంఘంలో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావేమో, సమాజంలో నిన్ను చూసి భయపడుతున్నారేమో, అమ్మో వాడి నోట్లో నోరు పెట్టకూడదురా, వాడు భయంకరంగా మాట్లాడతాడురా, వాడి మాటలు మనము వినకూడదురా నాయన, చెవులు మూసుకోవాలి. ఆమె బోధిస్తుంది, అతను బోధిస్తాడు, కానీ ఇంటికి పోయిన తర్వాత బూతులు మాట్లాడుకుంటారంట బ్రదర్, వాళ్ళు సరసోక్తులు మాట్లాడుకుంటారంట బ్రదర్, ఓకిరి మాటలు మాట్లాడుకుంటారంట బ్రదర్. అయిపోయింది, అది వేషధారణ జీవితం.
ద్విమనస్కుడు, వాత వేయబడిన జీవితము. కాబట్టి ప్రియులారా, అందుకే గ్రంథకర్త ఏమంటున్నాడంటే, సహోదరులారా మీరు ఇలాగ ఉండకూడదు. మరి ఎలాగుండాలి? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఆ యొక్క నిగ్రహ శక్తి నీవు ఈ నాలుకను వాడకుండా నోరు మూసుకునే విధంగా, అయ్యా నీ మాటలు ఆశీర్వచనమే పలకాల ప్రభువా, ఇదిగో ఇతరుల క్షేమమే పలకాల ప్రభువా, నన్ను దూషించిన నేను మౌనంగా ఉండాలా. ఎందుకనంటే మనకు మాదిరికరంగా ఉంచినటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా ఏం చేశారంట? దూషిస్తే ఆయన బదులు దూషించలేదంట. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఇంతకన్నా శ్రేష్టమైనది ఉంటుందా? నీ శత్రువులను ప్రేమించుడి. శత్రువు ఏం చేస్తాడండి? మనకు హానియే చేసిపోతాడు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? ప్రేమించాలని చెప్తా ఉంది. నిన్ను వల్లే నీ పొరుగు వాణిని ప్రేమించు అని బైబిల్ చెప్తా ఉంది. ఇదిగో నాలుకను ఏ విధంగా సాధకం చేసుకోవచ్చు అనంటే, మనలో ఎదుటి వారి పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా మనము దాన్ని సాధకం చేసుకునవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని పేరట మనమందరము కూడా నేను కోరుకునేది అవును, ఎన్నో విషయాల్లో జయ జీవితం ఉన్నప్పటికీ ఈ నాలుక విషయంలో నేను ఎల్లప్పుడూ పడిపోయిన స్థితిలోనే ఉన్నా. దీన్ని మాత్రం సాధకం చేసుకోలేకపోతున్నా. అన్నిటినీ చేస్తా ఉన్నా, అన్నిటినీ నేను జయించగలుగుతున్నా. కానీ ఈ యొక్క నాలుకనే నా జీవితంలో పెద్ద ఆ యొక్క సముద్రం లాగా లోతుగా ఉండిపోయింది. దీన్ని ఎట్లా నేను జయించలేకపోతున్నా? ఒక పర్వతం లాగా అయిపోయింది ఈ సమస్య. ఇదిగో మా భార్యల్ని చూస్తే నేను అనరాని మాటలు అంటున్నా, నా భర్తల్ని నేను అనరాని మాటలు అంటున్నా, నా పిల్లల్ని అంటున్నా, కుటుంబాన్నే కాదు, ఇదిగో సంఘంలో ఆ పలానా వ్యక్తిని చూసి నేను ఇలాగ మాట్లాడుతున్నా, ఇలా కోరుకుంటున్నా. కాబట్టి దాన్ని జయించాలనంటే కేవలము ప్రభు దగ్గరికి వస్తే, ప్రేమిస్తే, వాళ్ళ మీద ప్రేమను పెంచినావు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు? వాళ్ళని దూషించలేవు. ప్రేమ అన్నిటినీ కప్పును. నువ్వు దూషించలేవు, ఇంకా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడలేవు, చెడుగా చెప్పలేవు. వాళ్ళని ప్రేమిస్తే, ఎవరినైతే మనం ప్రేమించామో వాళ్ళని ఏం చేస్తామండి? బాధించేస్తాం, బాధపరిచే వారిగా ఉంటాం, వారి గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వారిగా ఉంటాము. సహోదరులారా, మీరా అలాగుండకుడి. అదంతా చిచ్చు పెడుతుందంట. ఒక ఆమె జీవితం చెప్పి నేను ముగిస్తాను. కొత్తగా పెళ్ళయిందంట. పెళ్ళైతే ఆ భర్త ఇంటికి వచ్చేసరికి ప్యాంట్ అంతా ఎలకలు కొట్టేసి ఉందంట. ఏంటి, కొత్త ప్యాంటుని ఎలకలు కొట్టేస్తుంటే నువ్వు ఏం చేసావు? నువ్వు ఇంట్లో ఉండేదానివి కదా, ఎలకలు రాకుండా చూసుకోవాలి కదా, బాధ్యత నీది కదా అని అంటే, నన్ను అడిగితే నాకేం తెలుస్తుందండి, అవి వస్తే నేనేం చేయాలా అని ఆమె అమాయకంగా అన్నదంట. అయితే అతను అన్నాడంట, ఉంటే నువ్వన్నా ఉండు, లేదా ఎలకలనన్నా ఉండని, రెండిట్లో ఏదన్నా నిర్ణయం తీసుకో అన్నాడంట. అయితే ఆమె భయపడి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిందంట. అమ్మా, ఇదిగో ఇట్లా అంటున్నాడు మీ అల్లుడు, నన్నన్నా ఉండమంటుండు, ఎలకలనన్నా ఉండమంటుండు, నేను ఏం చేయాలా అని అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ మంచి సలహా ఇచ్చిందంట. అమ్మా, ఆ ఎలకలు వస్తున్నాయి కదా, అక్కడ కిరోసిన్ పోసి నిప్పు అంటించమ్మా, అవి రావు అన్నారు. నువ్వే ఉంటావు, ఇంకా ఎలకలు రావు అన్నారు. అనగానే ఈమె ఏం చేసిందనంటే, ఎక్కడ హోల్ కనిపిస్తే అక్కడ, ఎక్కడ అనుమానం వస్తే అక్కడ అంత కిరోసిన్ పోసి నిప్పు అంటించిందంట. వాళ్ళ ఆయన ఆఫీస్ లో ఉన్నాడంట. వాళ్ళ ఆయనకు ఫోన్ పోయిందంట, అయ్యా మీ ఇల్లు తగలబడుతుంది అని. పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేసాడంట. ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు అంతా తగలబడిందంట. ఈమె కింద చూసి హ్యాపీగా ఫీల్ అవుతుందంట, మాయా ఇంకా ఒక్క ఎలక రాదని. ఏం చేసావు నువ్వు అంటే, ఇదిగో నన్నన్నా ఉండమన్నావు, ఎలకలనన్నా ఉండమన్నావు కదా, ఇంకా ఒక్క ఎలక రాదండి ఇక్కడికి అన్నదా. చూడండి, ఎవరు నీకు చెప్పారు? మా అమ్మ చెప్పింది. చెప్పుడు మాటలు వింటే ఏమైపోతుందండి? జీవితాలు ఇలాగే చిచ్చు పెట్టడం అంటే ఇదే. ఇలాంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు, వారి ఎట్లా ఉంటారంటే వాళ్ళ సొంత జ్ఞానముతో. కాబట్టి పిల్లరా, మనం కూడా అట్లా ఉన్నామా? మనం కూడా ఇతరులని విషం నిండిన నాలుకలాగా, ఇదిగో మంచిదే అన్నట్టుగా చెప్పి ఇతరులను సైడ్ ట్రాక్ కి నడిపిస్తున్నామా? పరీక్ష చేసుకోవాలా. అయ్యా తండ్రి,
మరి ఏం విత్తితే అది గోయాల్సి వస్తుంది. అలా నువ్వు ఒక రోజు లెక్క అడుగుతావు. ఇదిగో ఇతరులను కీడు కోరుకుంటా ఉన్నా, ఇతరులను నేను శపించేవాడిగా ఉన్నా, ఇతరులకు హాని తలపెట్టేవాడిగా ఉన్నా, ప్రభా సహాయం చెయ్యి అని విడుదల పొందుకుంటే దేవుడు ఆ నిగ్రహ శక్తిని మనకు శీఘ్రముగా అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తాడు. మనం నిగ్రహించుకొని 10 మంది ఏమనుకుంటారంటే, ఆ పలానా వ్యక్తితో మాట్లాడితే నా బాధ అంతా తీరిపోతుందండి, పలానా వ్యక్తికి చెప్పుకుంటే నాకు ఒక సొల్యూషన్ ఇస్తారండి, ఆ వ్యక్తితో నేను మాట్లాడకపోతే నాకు ఎలాగో ఉంటది, వాళ్ళతో మాట్లాడితేనే నాకు మంచి మార్గం ఓపెన్ అవుతుందండి అనే విధంగా మనం అవ్వాలి. అంతేకాని అబ్బో వీళ్ళతో మాట్లాడితేనా, వీళ్ళు నా గురించి వాళ్ళ గురించి నా దగ్గర చెప్తారు, నా గురించి వాళ్ళ ఇంకొకరి దగ్గర కూడా చెప్తారండి. అది ఖచ్చితం. అది ఎవరైనా మన గురించి వేరే వాళ్ళ గురించి మన దగ్గర చెప్పారనుకో, మన గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర చెప్తారు. ఖచ్చితంగా నమ్మి మోసపోవద్దు, అలాంటి వారిని చేరదీయొద్దు, అలాంటి వారితో మన జీవిత ప్రయాణంలో అటువంటి వారితో కలిసి నడవకూడదు. ఎందుకంటే మనకే ప్రాబ్లం, మనం కూడా వారి వల్ల తయారవుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ నోటిని దేవుడిచ్చిన ఒక అవయవము, ఆయనకు సజీవ యాగముగా ఈ నోటిని, ఈ నాలుకను సమర్పించాల. ప్రభువా ఇదిగో ఇది నిన్ను స్తుతించాలా, ఇది ఆశీర్వచనం పలకాల, దీనితో మేలు జరగాల, దీనితో నిన్ను మహిమపరిచే జీవితం కలిగి ఉండాలా అనే విధంగా మనము ఈరోజు కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా విన్న వాక్యానికి మన జీవితాన్ని అన్వయించుకొని ఆ విధంగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, ప్రేమ గల తండ్రి, కృపా కనికరములు గల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభా అవకాశాన్ని బట్టి, అయా ఈ భాగమును బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అల్పుడను, అయోగ్యుడను, అయా ప్రభా నిష్ప్రయోజకుడను, వట్టివాడను ప్రభా ఆయన దయతో క్షమించమని వేడుకొనిచుంటున్నాం. అయా రెండంచులు గల ఖడ్గముగా నీ మాటలు మరి నాయన విన్నాం ప్రభా. నిజమే నాయన, ఈ వాక్యము చెప్పడానికి అయా నాకు కూడా యోగ్యత, అర్హత లేదు ప్రభా. ఎందుకంటే నా నాలుకను కూడా నేను సాధకము చేయలేకపోయాను ప్రభా. ఎన్నో మరి సంవత్సరాల నుండి, బాప్తిజమం తీసుకున్న నాట నుండి అయ్యా ఎన్నో సార్లు తండ్రి ఈ నాలుకతో అయ్యా తండ్రి ప్రభా నాయన ఓడిపోయిన స్థితిని జీవించాను. ఎన్నో సార్లు ఈ నాలుక ద్వారా ఆ యొక్క అపవాది సంతోషించాడు. ప్రభా సాయం చేయండి తండ్రి. ప్రభా ఆయన కృపా కనికరములు గల దేవా, అయ్యా మన్నించమని వేడుకొని చుట్టున్నాం తండ్రి, నీ రక్తంతో కడగమని వేడుకొని చుట్టున్నాం తండ్రి. సాయం చేయండి. మరి KBPM టీం ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి బలపరుస్తురమ్మని వేడుకొని చుట్టున్నాం. ఈ చిత్తం నెరవేర్చవలసిందిగా వేడుకొని చుట్టున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి, మాతో కూడా మీరు ఉండండి. మరొకసారి ప్రభాని పాదాలు పట్టుకుంటాం. అర్హత లేని నన్ను పాత్రగా చేసి ఈరోజు మీరు వాడుకున్న విధానంకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును KBPM టీం ను సదాకాలం తోడై ఉంటుంది కాక. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. థాంక్యూ.